డాబర్ ఆమ్లా ఉసిరి హెయిర్ ఆయిల్ పునర్వివాహం. నేను అర్పితకి ప్రామిస్ చేశాను, నేను బాక్సింగ్ రింగ్లోకి ఎప్పుడు, కానీ నేను ఇప్పుడు వెళ్లాల్సింది. చివరి శ్వాస వరకు నేను పోరాడాలి. అర్పిత నన్ను క్షమించే వరకు నేను బాక్సింగ్ రింగ్లో పోరాడుతూనే ఉండాలి. ఒకవేళ అర్పిత నన్ను క్షమించకుంటే నేను ఈ జీవితం జీవించినా కూడా ప్రాణాలతో ఉండనట్టే. నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే, తప్పకుండా చేసుకోవాల్సిందే. అర్పితని క్షమాపణ అడగకుంటే నేను ప్రాణాలతో ఉన్న శవంగా మారినట్టే. ఎప్పటికీ మామూలుగా ఉండలేను. ఇదే నా ప్రాయశ్చిత్తానికి మార్గం. ఇదేం ప్రాయశ్చిత్తం యశ్వంత్ గారు? మీకు మీరుగా చావుని కొని తెచ్చుకుంటున్నారు. మీరు వెళ్ళొద్దు ప్లీజ్. నేను నిర్ణయం తీసుకున్నాను. నా ఈ నిర్ణయాన్ని ఎవరూ మార్చలేరు, ఎవ్వరూ మార్చలేరు. మీ మనసులోంచి ఆత్మసాక్షిగా ఒక తప్పు భారం దించుకోవడానికి మీరు మీ పిల్లల్ని అనాథల్ని చేస్తారంటున్నారా? మరి ఈ బిడ్డ సంగతి ఏంటి? తను ఇంకా ప్రాణం పోసుకొని ఊపిరి తీసుకోవడం కూడా మొదలు పెట్టలేదు. ఈ ప్రాయశ్చిత్తం ఎందుకు యశ్వంత్ గారు? ఒకవేళ మీరు సక్సెస్ అవ్వాలనుకుంటే ఒకరిపై కాదు, మీ వల్ల ఎన్ని జీవితాలపై ప్రభావం ఉంటుందో అది కూడా ఏ తప్పుకి, మీ తప్పు లేకుండా జరిగిన పొరపాటుకి. వదిన, అన్నయ్య ఎక్కడికి వెళ్తున్నాడు? యశ్వంత్ ఒప్పుకున్నాడు కదా ఆర్తి. అన్నయ్య కాంపిటీషన్కి వెళ్ళట్లేదు కదా? చెప్పు ఆర్తి, ఏం జరిగింది? నేను చాలా ప్రయత్నించాను, అయినా సరే ఆయన ఆపలేకపోయాను. అన్నయ్య చాలా తప్పు చేస్తున్నాడు. ఆ బాక్సింగ్ కాంపిటీషన్ తన ప్రాణం కూడా తీయచ్చు. నాన్నగారు కూడా ఇక్కడ లేరు. ఇప్పుడు తను ఎవరు ఆపగలరు? ఆర్తి, ఆర్తి యశ్వంత్ని ఆపుతుంది. అమ్మ ఆర్తి, నేను నీతో కాస్త మాట్లాడాలి. నువ్వు నాతో పాటు రా. అవునమ్మా, యశ్వంత్ గారికి నేనెంత చెప్పినా ఆయన వినలేదు. తనకి తానే శిక్ష విధించుకోవాలని నిర్ణయం చేసుకున్నారు. కానీ నేను తనని మాత్రం ఆపలేకపోయాను. ఇప్పుడు నువ్వే చెప్పు, చెయ్యాలనుకున్నా సరే ఇప్పుడు నేనేం చేయగలను? ఇక తనని ఆపొద్దు ఆర్తి. ఏంటమ్మను అనేది? అమ్మా, నువ్విలా ఎలా అనగలుగుతున్నావు? నేను చెప్పేది నిజమే ఆర్తి. ఒకవేళ నువ్వు యశ్వంత్ నాగమని బలవంతం చేసినా సరే తను ఈ భారం మోస్తూ బతకలేడమ్మా. దీన్ని తన నేరం అనుకుంటూ ఏదో రకంగా శిక్ష విధించుకుంటూనే ఉంటాడు. ఆర్తి తన మనసులో చెలరేగుతున్న తుఫాన్ని ఏదో ఒక రూపంలో బయటికి వెళ్ళిపోని
అమ్మా, నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. తన కోచే నాకు చెప్పాడు ఈ ఫైట్ వల్ల తన ప్రాణాలకే ముప్పొస్తుంది అని. నిజంగానే యశ్వంత్ గారికి ఏమైనా అయితే అప్పుడు నేనేం చెయ్యాలి? యశ్వంత్కేం కాదు ఆర్తి. ఎందుకంటే నువ్వు అక్కడే ఉంటావు, తనతో పాటు తన క్షేమం కోసం ప్రార్థనలు చేస్తావు. ఆర్తి, యశ్వంత్ ఈ పోటీకి ఎందుకు వెళ్తున్నాడంటే తను అర్పితకిచ్చిన మాట తప్పినందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి. అయితే ఇది నీ విషయంలో కూడా ఎదుర్కోవాల్సిన పోటీయే. ఇది నీ నిజమైన ప్రేమకి ఎదురవబోతున్న ఒక పరీక్ష. నువ్వు ఎంతో ధైర్యంగా యశ్వంత్ పక్కన నిలబడాలి. చూస్తూ ఉండు, నీ ప్రేమ తనని ఓడిపోనివ్వదు ఆర్తి. ఆర్తి, యశ్వంత్ని ఆపడం నీ చేతుల్లో లేకపోవచ్చు, కానీ తనతో పాటు వెళ్ళి ఒక ధర్మపత్నిలాగా ఆదర్శంగా ఉంటూ తన మనసులోని ఈ భారం తగ్గిపోవడానికి సాయంగా ఉండడం నీ బాధ్యత ఆర్తి. బాగా గుర్తుపెట్టుకో. నీకు నా మాటలు బహుశా వింతగా అనిపించొచ్చు ఆర్తి, కానీ నా మాటల్లో నిజం ఉందమ్మా. ప్రేమకి ప్రతి సమస్యను ఎదుర్కోగలిగే శక్తి ఉంటుంది. అందుకే నా మాట విని యశ్వంత్తో పాటు వెళ్ళు. తన అర్ధాంగిగా ఉండి సంజీవనిగా మారు. వెళ్ళి తనలో ఎలాంటి నమ్మకాన్ని కలిగిస్తావంటే ఈ ఆటలో తను ఓడిపోతే గనక అర్పిత యశ్వంత్ని క్షమించలేదని, ఒకవేళ తను ఈ ఆటలో గెలిస్తే దాని అర్థం ఖచ్చితంగా అర్పిత తనని క్షమించినట్టేనని, తప్పుకి ప్రాయశ్చిత్తం జరిగినట్టేనని. కావాలంటే నువ్వు చూడు, యశ్వంత్ ఈ ఆటలో గెలిచి తీరుతాడు, విజయంతోనే తిరిగొస్తాడు. నా మాట నమ్ము. మీరు నాకు సొంత మనిషిలా అనిపిస్తున్నారు అర్పిత గారు. అందుకే నేను మనసు విప్పి మీతో మాట్లాడగలుగుతున్నాను. ఒక బలమైన నమ్మకంతో మీరు నా మాటని వింటారని, అర్థం చేసుకుంటారని నేను ఒప్పుకుంటాను. ఈ ఇంట్లో నేను మీ స్థానంలోకి వచ్చాను, కానీ మీరు నన్ను నమ్మండి. ఎప్పుడు నేను మీ స్థానం పొందాలని ప్రయత్నించలేదు, అస్సలు ప్రయత్నించలేదు. ఎప్పటికీ అలా చెయ్యలేను కూడా. నేను కేవలం యశ్వంత్ గారిని సంతోషపెట్టాలని చూస్తున్నానంతే. అత్తయ్య మావయ్యలకి గతంలో ఆయన ఆనందాన్ని తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పటికే యశ్వంత్ గారు మీ ఫోటోలను చూస్తూ మీ జ్ఞాపకాల్లోనే జీవిస్తున్నారు. ముంబైలో ఉండగా నేను ఆయన్ని ఎంతో కొంత మార్చగలిగాను. పిల్లలతో ఆయన అంత సంతోషంగా ఉండడం చూసి నేను కొద్దిగా హైరాణ పడ్డాను. కానీ నేను ఈ విషయాన్ని కూడా ఒప్పుకుంటున్నాను. నేను యశ్వంత్ గారిని నిజంగానే ఇష్టపడ్డం మొదలుపెట్టాను. నేనెప్పుడూ ఆయన బలవంతంగా పొందాలని గాని, నా సొంతం చేసుకోవాలని గాని ప్రయత్నించలేదు అర్పిత గారు. ఎందుకంటే నాకు తెలుసు, ఇలాంటి ప్రేమ ఎప్పుడూ జీవితంలో భాగం కాలేదు. అది కేవలం ఒక తీయటి జ్ఞాపకంలా మనసులో ఉండిపోవాలంతే. ఆ రోజు ముంబైలో మా మధ్య జరిగిన సంఘటన ఏదైతే ఉందో అది కావాలని చేసిన తప్పు కాదు. కానీ ఇప్పుడు మీరే చూస్తున్నారుగా, యశ్వంత్ గారు తనని తాను ఎలా శిక్షించుకుంటున్నారు, ఆ తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నారు. నాకు ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరమూ లేదు. ఒకవేళ ఆయనకి ఇలా చేస్తేనే మనసుకు శాంతి లభిస్తుంది అనుకుంటే నేను తనకి అండగా ఉంటాను. దానికి మీ సహాయం కూడా కావాలి. ఎందుకంటే అర్పిత గారు, మీరు కోరుకునేది కూడా ఇదే. యశ్వంత్ గారు ఎప్పుడు సంతోషంగా ఉండాలని మీకు తెలుసుగా. సో ప్లీజ్ నన్ను ఆశీర్వదించండి. ఆయన ఈ ప్రయత్నంలో సఫలం కావాలి. మీరు మమ్మల్ని క్షమించాలి. తనకి అండగా ఉంటారుగా. ఏమైంది? ఒంట్లో బాలేదేంటి?
నా ఆరోగ్యం బానే ఉంది, కానీ నా మనసు ఎందుకో కంగారుగా ఉందండి. ఈ సిటీలో ఫేమస్ డాక్టర్ నీకు ఆపరేషన్ చేయబోతున్నారు. మరి కంగారు ఎందుకు? లేదు, ఆపరేషన్ గురించి కాదు, ఇంటి గురించి కంగారుగా ఉంది. అందరూ బానే ఉంటారు, కానీ యశ్వంత్. మీ ఆడాళ్లతో వచ్చిన చిక్కే ఇది గాయత్రి. అమ్మ మనసు ఎప్పుడు ఇలాగే కంగారు పడుతుందేమో. మీకు యశ్వంత్ గురించి తెలియదండి. తను ఈ మధ్య ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే ఈ మాత్రం కంగారు పడాల్సిందే. నీకు యశ్వంత్ గురించి బాగా తెలుసు, అలాగే నీ గురించి కూడా బాగా తెలుసు. ఈ పరిస్థితుల్లో నువ్వు ఎక్కువగా ఆలోచించకూడదు. వెళ్ళక్కడ కూర్చో, నేను నీ బాబుతో మాట్లాడిస్తాను. పద. ఇంట్లో ఎవరో ఫోన్ ఎత్తడం లేదే. చూసారా, నేను మీకు ఇందుకే చెప్పాను, నా మనసు ఇందుకే కంగారు పడుతుంది. ఖచ్చితంగా అక్కడేదో ప్రమాదం జరిగి ఉంటుంది. అలా అంటావేంటి? బహుశా ఏదో పని మీద బయటకెళ్ళి ఉంటారేమో. పని వాళ్ళ గురించి బాగా తెలుసు కదా. ఒకళ్ళ తర్వాత ఒకరు వెళ్ళి గంట తర్వాత వస్తారు. కానీ అందరూ ఒకసారి బయటికి వెళ్ళడం ఏంటి? లేదు, ఖచ్చితంగా ఏదో జరిగి ఉంటుంది. మనం హైదరాబాద్ వెళ్ళిపోదాం. ఈ ఆపరేషన్ వద్దు, ఏమీ వద్దు. మళ్ళీ మళ్ళీ అదే మాట. నువ్వు యశ్వంత్తో మాట్లాడాలి కదా, తనకే ఫోన్ చేస్తానుండు. యశ్వంత్ మీటింగ్లో ఉన్నట్టున్నాడు. నేను పంకజ్తో మాట్లాడతాను. ఎవరు ఫోన్ ఎత్తడం లేదేంటి? శోభ గారితో మాట్లాడతాను. ఈ టైంలో ఎవరు ఫోన్ చేస్తుంటారు? హలో. నమస్తే శోభ గారు, నేను యశ్వంత్ వాళ్ళ డాడీని మాట్లాడుతున్నా. సింధియా గారు నమస్తే. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించండి. విషయం ఏంటంటే, నేను చాలాసేపటి నుంచి ఇంటికి ఫోన్ చేస్తున్నా, కానీ ఫోన్ ఎవరు ఎత్తడం లేదు. అక్కడ ప్రాబ్లం ఏం లేదు కదా? యశ్వంత్ బానే ఉన్నాడు కదా? అది యశ్వంత్. ఇవ్వండి, నేను శోభ గారితో మాట్లాడతాను. ఒక్క నిమిషం ఉండండి, గాయత్రి మాట్లాడుతున్నాడు. హలో శోభ గారు, మా యశ్వంత్ ఎలా ఉన్నాడు? మళ్ళీ తను ఏదైనా పిచ్చి పనులు ఏమీ చేయడం లేదు కదా? చూడండి, తను ఏదైనా చేస్తే గనక నాకు వెంటనే చెప్పేయండి. నేను ఇక్కడి నుంచి హైదరాబాద్ వచ్చేస్తాను. యశ్వంత్ ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి బాక్సింగ్ పోటీల్లో పాల్గొంటున్నాడని నేను ఇప్పుడు గాయత్రి గారికి చెప్తే అప్పుడు గాయత్రి గారు ఆపరేషన్ మధ్యలోనే వచ్చేస్తారు. లేదు, నేనిప్పుడు తనకి నిజం చెప్పకూడదు. అరే శోభ గారు, చెప్పండి, మీరెందుకు మౌనంగా ఉన్నారు? గాయత్రి గారు, మీరేం కంగారు పడకండి. యశ్వంత్ ఒక్కడే లేడు. ఇంట్లో అందరూ తన వంటే ఉన్నాం. పిల్లలున్నారు, మీ ఇద్దరి ఆశీర్వాదం కూడా ఉంది, ఆర్తి ఉంది. ఇలా అందరూ ఉండగా తనకి ఆపదలు ఎలా వస్తాయి చెప్పండి? మీరా భగవంతుణ్ణి వేడుకోండి. మీ కోడలు కొడుక్కి మధ్య ఇప్పుడు అంతా మంచే జరగాలని, వాళ్ల మధ్య ఉన్న దూరం శాశ్వతంగా దూరం అవ్వాలని, వాళ్ళు తమ కోపాల్ని తప్పుల్ని మర్చిపోయి జీవితాంతం కలిసి ఉండాలని మీరిలా కోరుకోండి చాలు. నా మనసు తేలికైపోయింది శోభ గారు. నాకిప్పుడు నమ్మకం వచ్చింది. నా కొడుకు ఎలాంటి పిచ్చి పని చేసినా సరే మన ఆర్తి తనకేం కాకుండా చూసుకుంటుంది. నేను దేవి మాతను ప్రార్థిస్తున్నాను శోభ గారు. ఈరోజు నా బిడ్డ పట్టుదల ముందు ఆర్తి పట్టుదల గెలవాలి. దేవుడు దయ వల్ల అలాగే జరుగుతుంది. సరే గాయత్రి గారు, ఇక నేను ఫోన్ పెట్టేస్తాను. నమస్తే.
అన్నయ్య, నీ పట్టుదల గురించి మా అందరికీ తెలుసు. బట్ ప్లీజ్ ఇలా మాత్రం చేయకు. ఈరోజు ఈ తమ్ముడు మాట వినాల్సిందే. అన్నయ్య, ఈరోజు కనుక నువ్వు బాక్సింగ్ రింగ్లోకి వెళ్తే నేను నీతో ఎప్పటికీ మాట్లాడను. యశ్వంత్, ఎంత బలవంతం చేసినా నువ్వు వినకపోతే నేను అత్తమ్మ మావయ్యకి ఫోన్ చేసి పిలిపిస్తాను. అత్తమ్మ ఆపరేషన్ ఆగిపోతుంది, ఆలోచించుకో. ప్లీజ్ అన్నయ్య, అమ్మ నాన్నల కోసం, పిల్లల కోసం, మా అందరి కోసం, మా అందరికీ నువ్వంటే చాలా ఇష్టం అన్నయ్య. ప్లీజ్ వెళ్ళొద్దు. ఆ దేవుడి మీదొట్టే యశ్వంత్. ఎవరో చేసిన తప్పుకి నీ ప్రాణాల్ని ఇలా ప్రమాదంలో పెడుతూ ఇంట్లో అందరికీ ఎందుకు శిక్ష వేస్తున్నా? నీకు శిక్ష విధించాలనిపిస్తే తప్పు చేసిన తనకి విధించు. నాకు తెలుసు మీరంతా నన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారు. నేను మీలో ఎవరి మనసుని నొప్పించాలని అనుకోవట్లేదు. కానీ నేను వెళ్లకుండా ఉండలేను. చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే. ఒకవేళ నేను ప్రాణాలతో తిరిగి రాకుంటే నన్ను క్షమించండి. అన్నయ్య, యశ్వంత్ ఆగు. అన్నయ్య, యశ్వంత్, యశ్వంత్ ఎవరి మాట విన్నా వినకపోయినా పిల్లలు అడిగితే మాత్రం కాదని లేడు. మీరేమనుకుంటున్నారు? ఇలా పిల్లల్ని మీతో తీసుకొచ్చి నన్ను ఆపాలనా? లేదు అత్తిగారు, మీ ఊహ తప్పు. ఈరోజు నన్ను ఎవ్వరూ ఆపలేరు. ఇందుకే నాకు బాధగా ఉంది యశ్వంత్ గారు. మీరెప్పుడూ నన్ను అపార్థం చేసుకుంటూనే ఉన్నారు. పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చింది మీరు పోటీలకు వెళ్లకుండా ఆపడానికి కానే కాదు. మేము ఇక్కడికి మీకు సపోర్ట్ చేయడానికే వచ్చాం. ఎందుకంటే ఈ పోటీ కేవలం మీ ఒక్కరికే కాదు, నాకు, మన పిల్లలకి, మా అందరికీ, మన ప్రేమకు కూడా ఒక పరీక్ష. డాబర్ ఆమ్లా ఉసిరి హెయిర్ ఆయిల్ పునర్వివాహం.